Audio Jungle. Audio Jungle. లేపండి ఆఫ్టర్ సర్వీస్ వెంటనే 20 నెలల నుంచి మాకు ఆఫ్టర్ సర్వీస్ వెంటనే మాకు ఉద్యోగ భద్రత మాకు ఆఫ్టర్ సర్వీస్ వెంటనే డిప్యూటీ సీఎం గారు మా సమస్యను డిప్యూటీ సీఎం గారు మా పరీక్షను ఆప్కాస్ మేకర్ ఐడిలో మమ్మల్ని వెంటనే ఆప్కాస్ మేకర్ ఐడిలో మమ్మల్ని వెంటనే ఉద్యోగాలు ఇచ్చారు కానీ మా ఎంప్లాయీస్ కూడా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు సార్. వివిధ జిల్లాల నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, అటు నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ రాయలసీమ వరకు కూడా నిరుద్యోగులు సార్. ఏపీసీఓఎస్లో 15,000 జీతానికి త్రూ గవర్నమెంట్ ద్వారా జాయిన్ అవ్వి మేము 20 నెలల నుంచి మా యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు లేక వస్తాయి అనుకుంటూ మేము ఉద్యోగం చేసుకుంటూనే వచ్చాం సార్. ప్రభుత్వం మారింది సార్. మా జీతాలకి ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదు సార్. మేము హైర్ ఆఫీషియల్స్ అందరినీ కలిసేసాం సార్. ఇప్పుడు మా సమస్య డిప్యూటీ సీఎం గారు కానీ తలుచుకుంటే అయిపోతుంది సార్. కాబట్టి మేము 2022 నుంచి ఉమ్మడి జిల్లాలు ఉండేవి సార్. అప్పుడు ఉమ్మడి జిల్లాల్లో మా నోటిఫికేషన్లో వదిలేదు సార్. ఉమ్మడి జిల్లాల్లో సెలెక్ట్ అయ్యాం సార్. ఆ ఉమ్మడి జిల్లాలో 3 ఫేజ్లలో సెలెక్ట్ అయ్యారు సార్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సార్. మేము ఫేజ్ 3లో ఉండిపోయాం సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి శాలరీస్ క్రెడిట్ అయిపోతున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళకి ఆప్కాస్ ఐడి అన్నీ క్రియేట్ అయినాయి సార్. మాకు ఆప్కాస్ ఐడి క్రియేట్ అవ్వకపోవడం వల్ల మా జీతాలు చేయలేదని మా అధికారులు చెప్తున్నారు సార్. ఎందుకంటే బోల్డెన్ రీజన్స్ చెప్తున్నారు సార్. ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ అవ్వలేదు, కలెక్టర్ తంబ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒకటే పరిష్కార మార్గం సార్. గవర్నమెంట్ క్లియర్ ఆర్డర్ ఇస్తే మా శాలరీ అయిపోతుంది సార్. ఆరోగ్య శాఖ మంత్రిని కలిసాం సార్. అందరినీ కలుస్తున్నాం సార్. జీతం లేక 18 నెలల నుంచి నిజంగా ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితి ఉంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి. కాబట్టి మా ఎంత దయించి సుమారుగా 20 నెలల నుంచి మేము సర్వీస్ అందిస్తున్నాం సార్. మాకు జీతాలు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి మా సర్వీస్ని ఇంకా కొనసాగించేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం సార్. మేము త్రూ కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మేము జాబ్లో జాయిన్ అయ్యాం సార్. కాబట్టి మీ అందరూ దయించి మాకు డిప్యూటీ సీఎం గారు మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం సార్. మా యొక్క చిన్న ఉద్యోగులు సుమారుగా రాష్ట్రం మొత్తంలో హెల్త్ డిపార్ట్మెంట్లో 600 దాకా ఉన్నారు సార్, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. కాబట్టి వాళ్ళందరికీ మీరు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అర్జిస్తున్నాం సార్. సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చిన DCHS కాడ నుంచి మేము కలెక్టర్కి ఎంప్లాయీస్ గ్రీవెన్స్కి ఇచ్చాం సార్. అయినా ప్రయోజనం లేదు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మన హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. అది 4 సార్లు ఇచ్చాం సార్ హెల్త్ మినిస్టర్ గారికి. మన నారా లోకేష్ గారికి కూడా ఇచ్చాం సార్. కానీ మాకు ఆప్కాస్ ఐడి ఓపెన్ అయితేనే కానీ మా శాలరీస్ మాకు క్రెడిట్ అవ్వని పరిస్థితి సార్. అది దట్టు నా పరిస్థితి చెప్పాలంటే నేను సింగిల్ పేరెంట్ని సార్. ఏలూరు నుంచి తణుకు డైలీ 250 రూపాయలు ఛార్జీకి పెట్టుకుంటేనే నేను డ్యూటీకి వెళ్ళాలి సార్. ఈ 18 నెలలు అప్పులు చేసుకొని అప్పులో నా చుట్టూ వచ్చి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నా అండి. నా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితిలో నేను ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత పడిగాపులు కాసి మీ డిప్యూటీ సీఎం గారు కలిస్తేనే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించి మరి ఇక్కడ పొద్దున్నుంచి ఎండలో పడిగాపులు కాస్తున్నామండి. ఇప్పుడే కాదండి, ఇక్కడికి వచ్చింది మేము 5వ సారి సార్. ఇక్కడ అర్జీలు ఇచ్చాము, వెళ్తున్నాము, మమ్మల్ని పిలుస్తామంటున్నారు, రావట్లేదు సార్. కానీ సార్ దృష్టికి మేము వెళ్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈరోజు ఎలా అయినా సార్తో మాట్లాడాలని మేమందరం ఇక్కడ తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాం సార్. డిప్యూటీ సీఎం గారు దయచేసి మా ఎందు దయ ఉంచి మా అందరి మొర ఆలకించి మేము 600 మంది పైనే ఉన్నాం సార్. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో సార్ మీరే ఒకసారి ఆలోచించండి సార్. మా బాధలు మా వ్యధలు కొంచెం అర్థం చేసుకొని ఈ 20 నెలలు జీతం లేనోళ్ళు, 18 నెలలు జీతం లేనోళ్ళు ఎంతో సఫర్ అవుతున్నాం సార్. పైగా మాకు లోకల్లో పోస్టులు ఇవ్వలేదు సార్. కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో మేము దూరంగా ఇస్తే అసలు నానా తిప్పలు పడి మేము డ్యూటీలు, పైగా మేము 4th క్లాస్ ఎంప్లాయీస్ సార్. కుళ్ళిపోయిన కాళ్ళతో సహా శుభ్రం చేసి ట్రీట్మెంట్లు చేసి వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక పేషెంట్ వస్తే వాళ్ళని చాలా చక్కగా చూసి
పంపిస్తాం సార్. ఇలాంటి పరిస్థితిలో చేసే మాకు ఇంత అన్యాయం జరుగుతుంది సార్. మీరు ఒక్కసారి మా మీద దృష్టి ఉంచండి సార్. డిప్యూటీ సీఎం గారు మీకు చేతులెత్తి పాదాభివందనాన్ని నేను అంతకుముందు ఇక్కడున్న బాలరాజు ఎమ్మెల్యే గారికి కూడా సార్ మీ కాళ్ళకి నమస్కారం చేస్తాను సార్. ఒక్కసారి మమ్మల్ని 2 నిమిషాలు డిప్యూటీ సీఎం గారిని కలిసే ప్రయత్నం మాకు ఛాన్స్ ఇప్పించండి అని బాలరాజు గారిని చాలా వేడుకున్నాం సార్. అయినా మమ్మల్ని లెక్క చేయకుండా పంపించారు సార్. కానీ ఇవాళ మాత్రం మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని ఈ మీడియా అందరి తరపు నుంచి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను సార్. డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ అండి, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆప్కాస్ నందు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా 18 to 20 months నుంచి మేము గత హెల్త్ డిపార్ట్మెంట్లో మేము ల్యాబ్ అటెండెంట్లుగా జీడీఏలుగా అట్ ద సేమ్ టైమ్ తర్వాత 4th class ఉద్యోగస్తులుగా మేము వర్క్ చేస్తున్నాం సార్. మాకు గత ఇచ్చిన మాకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మాకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేది ఆప్కాస్ మేకర్ ఐడి టైటిల్లో ఎంటర్ చేయడానికి లేట్ అయింది సార్. మేము అధికారులను అడిగినప్పుడు ఏమన్నారంటే మా ఎలక్షన్ కోడ్ పడింది కదా, అయిపోయిన తర్వాత మేము ఎంటర్ చేస్తామని చెప్పారు సార్. ఇప్పుడు ప్రతి అధికారికి మేము జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి DCH DMNHO లేదంటే ప్రతి ఒక్క అధికారికి సెక్రటరియట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు జనవాణి కానీ టీడీపీ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్క అధికారులకు మేము అర్జీలు ఇచ్చున్నాం సార్. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాంది మేము ఏం చేయలేమని చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అంటే సార్ మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి అది తప్ప వేరే అవకాశం లేదని చెప్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మా బాధలు అర్థం చేసుకోండి సార్. మేము 2 సంవత్సరాల నుంచి అప్పులు తెచ్చుకొని మరి ఈ జీతం వస్తుందని ఆశతో గవర్నమెంట్ కింద కదా చిన్న ఉపాధి వస్తుందని ఆలోచించొద్దు సార్. చిన్న ఉద్యోగస్తులం సార్, బీదా బిక్కి సార్, అనగానికిన వర్గాలకు చెందిన వాళ్ళం సార్. మేము ఇటువంటి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో కూడా మేము వచ్చి పనిచేస్తున్నాం, ప్రజలకు సేవలు అందిస్తున్నాం సార్. దయచేసి మా శ్రమను గుర్తించండి సార్. 18 నెలల ఆర్థిక పరిస్థితులు బాగోలేక సార్, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైనది సార్. చిన్న ఉద్యోగస్తులం మేము. మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్లో ఎంటర్ చేసి మాకు శాలరీస్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి సార్. చాలా కృంగిపోయి ఉన్నాం సార్, దీన పరిస్థితిలో ఉన్నాం సార్. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దయచేసి సార్ మా బాధను అర్థం చేసుకోండి. మేము ప్రాపర్ సెలక్షన్ ద్వారా వచ్చిన వాళ్ళం సార్. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ ద్వారా వచ్చిన వాళ్ళం కానీ మేము ఎటువంటి అనధికారిక పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి మమ్మల్ని దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మీకు పాదాభివందనం చేస్తాం సార్. మా సిచ్యువేషన్లు ఏం బాగలేదు, దయచేసి అర్థం చేసుకొని మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్లో ఎంటర్ చేసి మాకు శాలరీస్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి. మా ఇంతమంది ఎంప్లాయీస్ సార్, అందరినీ ఆదుకొని 600 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఎక్కడెక్కడి నుంచో మేము వచ్చి ఛార్జీలకు కూడా లేని పరిస్థితుల్లో అక్కడక్కడ 100-200 అడుక్కొని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండలో పడికాపులు కాసినా మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మీరు మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారిని మేము పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాము. దయచేసి మా శాలరీస్ ఇప్పించండి. పవన్ కళ్యాణ్ గారు సార్ ప్రతి ఒక్కరికి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. ఒక ముస్లాం వచ్చింది మొన్న, ఆమెకు పరిష్కారం చూపించారు, డాక్టర్స్కి చూపిస్తున్నారు, నర్సెస్కి చూపిస్తారు సార్. మీరు తలుచుకుంటే సార్ మాది చాలా చిన్న సమస్య, మీరు తలుచుకుంటే లేని సమస్య తీరని పరిస్థితి